ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం బెర్జర్ పెయింట్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. బెర్జర్ పెయింట్ అనేది కలకటా బేస్డ్ కంపెనీ, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఒక మల్టీనేషనల్ పెయింట్ కంపెనీ. 17 డిసెంబరు 1923లో ఈ సంస్థను స్థాపించారు. ఇది ఇప్పటికి 99 ఇయర్స్ ఓల్డ్ ఉన్న కంపెనీ. దాదాపు 100 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఈ కంపెనీ మేజర్గా 16 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ఇండియాలో, అలాగే నేపాల్లో ఒకటి, పోలాండ్, రష్యాలో కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. టోటల్గా ఈ కంపెనీ వచ్చి 5 కంట్రీస్లో ఈ ప్రెజెన్స్ ఉంది. ఇండియా, రష్యా, పోలాండ్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఈ అన్ని కంట్రీస్లో ఈ యొక్క బర్జర్ పెయింట్ అనేది దీని యొక్క ప్రెజెన్స్ ఉంది. అలాగే ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ వచ్చి 3600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వచ్చి 25,000 డీలర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. సో ఇది బిగ్గెస్ట్ 100 ఇయర్స్ ఓల్డ్ ఇండియన్ పెయింట్ కంపెనీ బెర్జర్ కంపెనీ అనేది. సో దీని యొక్క ఓవర్వ్యూ తీసుకుంటే, ఫైనాన్షియల్ ఓవర్వ్యూ ఒకసారి చూసుకుంటే, ఈ కంపెనీ టర్నోవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 55,000 కోట్లు ఉంది. అలాగే బుక్ వాల్యూ 40 రూపాయలు ఉంది. సెక్టర్ యొక్క పిఈ తీసుకుంటే, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తీసుకుంటే 77 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ తీసుకుంటే 9.74 ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ తీసుకుంటే 58 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకుంటే 14 ఉంది. దీని యొక్క ఫేస్ వాల్యూ తీసుకుంటే 1 రూపాయి ఫేస్ వాల్యూ ఉంది. ఇది 52 వీక్స్ హై తీసుకుంటే 52 వీక్ హై 754 దగ్గర ఉంది. 52 వీక్ లో అంటే 1 ఇయర్ హై తీసుకుంటే ఇయర్ మొత్తం మీద వచ్చిన హై వచ్చి 754. ఈ ఇయర్ మొత్తం మీద లో తీసుకుంటే 543. ఈ రెండు మధ్య ఉంది. ప్రజెంట్ రేట్ వచ్చి ఇది 560, 550 మధ్యలో రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ చూసుకుంటే, కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, దీని యొక్క మెయిన్ రెవెన్యూ ఎలా ఉందని చూసుకుంటే, 2020 సంవత్సరంలో 6,365 కోట్లు రెవెన్యూ ఉండగా, 2021లో 6,800 కోట్లు ఉంది. అలాగే 2022లో 8,700 కోట్లు రెవెన్యూ అనేది జనరేట్ అయింది. ఆ తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా, ప్రమోటర్స్ ప్యాటర్న్ చూసుకుంటే, ప్రమోటర్ వాటానే ఇందులో 75% ఉంది ప్రమోటర్ వాటా. అలాగే పబ్లిక్ తీసుకుంటే 11%, డిఐఎస్ 3%, ఎఫ్ఐఎస్ 11% ఉన్నారు. ఇప్పుడు మనం కంపెనీ యొక్క చార్ట్స్ చూసుకుంటే, 2018 నుంచి 2019 వరకు కూడా 330 ఆ రేంజ్లోనే ట్రేడ్ అయింది. ఆ తర్వాత హైయెస్ట్ హైకి వెళ్ళి 537, 560 దాకా వెళ్ళింది 2023 నెలలో. ఆ తర్వాత లేటెస్ట్ హై తీసుకుంటే 780 దగ్గర ట్రేడ్ అయింది 2021 జనవరిలో. ఆ తర్వాత తగ్గి 2021 మార్చి కల్లా 650కి వచ్చింది. తర్వాత వచ్చి టోటల్గా ఈ పీక్ హై తీసుకుంటే 2021 840 రూపాయల దగ్గర ఉంది. ఆ 2021 8వ నెల నుంచి కూడా మార్కెట్ ఫాల్ అవటం వల్ల ఇప్పుడు లోయెస్ట్ లో తీసుకుంటే 560 దగ్గర లో వచ్చింది 2022 6వ నెలలో. అక్కడి నుంచి మళ్ళీ 700 దాకా వెళ్ళింది 30/8 2022. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయింది 550 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇది మనం ఈ చార్ట్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇది 550, 560 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ 700, 780 దాకా వెళ్తుంది. సో ఇది ఒక 3 months హారిజన్ తీసుకుంటే మీకు ఇది 700 నుంచి 750, 800 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అంతా కూడా సమ్మర్ సీజన్ అంతా కూడా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి పెయింట్ ఇండస్ట్రీస్కి, ఈ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు మార్చి, ఏప్రిల్ వచ్చేపాటికి ఇది మినిమం టార్గెట్గా మనం 750 నుంచి 800 వరకు మనం చెప్పచ్చు. సో ప్రేక్షకులందరికీ ఒక గమనిక, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మళ్ళీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా ఆలోచించుకొని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి.
నమస్తే.